హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యూట్యూబ్ వీడియోస్ ఎలా షూట్ చేయాలో నేర్చుకుందాం. అంటే ఈరోజు వీడియోలో మనం సెటప్ దగ్గర నుంచి ఎడిటింగ్ వరకు కొన్ని బేసిక్ విషయాలైతే చూద్దాం. అసలు మినిమంగా ఏమేమి ఉండాలి, ఏమేమి సెటప్ చేయాలి. నేనైతే నా యూట్యూబ్ సెటప్ కోసం ఏమేం చేశానో మీకైతే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ప్లాన్ చేసుకోవాలి. తర్వాత మనం సెటప్ చేసుకోవాలి, మనం ఎక్కడ ఉన్నాం ఏంటనేది. తర్వాత షూట్ అయితే చేయాలి, బేసిక్ ఎడిటింగ్ అయితే చేయాలి. బేసిక్ ఎడిటింగ్ తర్వాత మీకు తెలుసు అప్లోడింగ్ అయితే చేయాలి. మీరు ఏదైనా సరే టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్‌ని మీరు ఏ టాపిక్‌ని మీరు తీసుకున్నారో మినిమంగా ఎక్కడైనా ఒక స్క్రిప్ట్ రాసుకుంటే బెటరు. ఎందుకంటే నేను ఏదైనా వీడియో చేసేటప్పుడు నేను ఖచ్చితంగా స్క్రిప్ట్ అయితే రాసుకుంటాను. ఆ స్క్రిప్ట్‌లో కొన్ని పాయింట్స్ నేను ఏదైతే ఆడియన్స్‌కి చెప్పాలనుకుంటున్నానో, నా వీడియోస్ చూసే వాళ్ళకి చెప్పాలనుకుంటున్నానో, నేనైతే ఆ ఆడియన్స్ ఏదైతే ఆ వీడియో ఓపెన్ చేసి చూడటానికి ట్రై చేస్తారో అది చెప్పడానికి నేను ట్రై చేస్తాను. నేను మినిమంగా అయితే రాసుకుంటాను. ఈరోజు ఏమేం పాయింట్స్ చెప్పాలి, ఏంటని చెప్పేసి రాసుకుంటాను. ఇంతకుముందు టెక్ వీడియోస్ అయితే చేశాను. మొబైల్స్ రివ్యూస్ అయితే చేశాను. ఆ మొబైల్స్ రివ్యూస్ చేసేటప్పుడు ఎలాంటి మొబైల్స్‌కి నేను ముందే కొద్దిగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కొని, దానికి తగ్గట్టుగా నేను కొద్దిగా మ్యాటర్ అయితే రాసుకునేవాడిని. మీరు కూడా మీ వీడియోస్ ఏదైనా మీరు చేసేటప్పుడు, కంటెంట్ క్రియేషన్ అయితే చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైనా కొద్దిగా స్క్రిప్ట్ రాసుకుంటే బెటర్. ఈ విధంగా అయితే మీరు ప్లాన్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి సెటప్. మీరు ఎక్కడైనా సెటప్ చేయొచ్చు. జస్ట్ ఇది ఇంత అక్కర్లేదు. కొన్నిసార్లు మీరు జస్ట్ ఒక ప్లెయిన్ క్లాత్ ఏదైనా పెట్టి మీకు వీడియో అయితే తీయొచ్చు. ఇదైతే లాంగ్ షాట్‌లో తీస్తాను. మీరు దగ్గరకొచ్చి షార్ట్‌లో కూడా మీరు ఈ వీడియోనైతే తీయొచ్చు. మీరింకా ఏమన్నా సెటప్ చేయాలనుకుంటే ప్రెజెంట్ అయితే నేను మొబైల్‌లో అయితే వీడియో తీస్తున్నాను. దాంతో పాటు మీరు మొబైల్ సెటప్ చేసుకునేటప్పుడు ఒక తక్కువలో తక్కువ ఏదైనా ఒక చిన్న ట్రైప్యాడ్ ఒక 400, 500లో మీరు ఒక ట్రైప్యాడ్ కొనుక్కోవడం మంచిది. వీడియో షేక్ అవ్వకుండా ఉండటానికి ఒక మంచి ట్రైప్యాడ్ అయితే కొనుక్కోవడం మంచిది. దాంతో పాటు ఎక్కువ శాతం అయితే మీరు ఇంట్లో షూట్ చేసేటప్పుడు మీకు పెద్దగా మైక్ అయితే అవసరం లేదు. చాలా సార్లు ఇక్కడ ఫ్లిప్‌కార్ట్‌లో గానీ, అమెజాన్‌లో గానీ 1000, 2000కి మైకులు దొరుకుతా ఉంటాయి. రూ. 1000, 2000కి. అలాంటివి అయితే కొనకండి. కొంటే ఒక మినిమమ్ 4, 5 వేలలో మంచిది కొనుక్కోండి. హోలీ ల్యాండ్ లాంటివి లేదా ఇంకేమన్నా మయానో లాంటివి ఏమన్నా మంచి బ్రాండ్స్ అయితే కొనుక్కోండి. అంతే తప్ప రూ. 1000కి, 500కి వచ్చే మైకులు కొనుక్కోవద్దు. దానివల్ల మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. అతను ఎక్కువ మైకుల మీద ఇన్వెస్ట్ చేశాడు. కానీ ఒక మైక్ కూడా ఎక్కువ రోజులు వచ్చేది కాదు. ఒక 5, 6 మైకులు కొన్నాడు. ఒక్కొక్క మైక్. దానివల్ల మీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. కాబట్టి మినిమంగా ఒక 4, 5 వేల్లో ఒక మంచి కంపెనీ మైక్ అయితే తీసుకోవడం బెటర్. ఒక లైట్ కూడా కొనుక్కుంటే మంచిది. ఇక్కడైతే నా ఎదురుగా అయితే ఒక లైట్ ఉంది. ఆ లైట్ కూడా మీరు కొనుక్కుంటే మంచిది. తర్వాత ఈ 3 చాలు మనం వీడియోస్ చేసేటప్పుడు. మెయిన్‌గా మొబైల్ కావాలి. తర్వాత ఒక ట్రైప్యాడ్ కావాలి. తర్వాత ఒక లైట్ కావాలి. ఈ మూడిటితో అయితే మనం ఈజీగా యూట్యూబ్‌నైతే సెటప్ చేసేసుకోవచ్చు. సెటప్ చేసిన తర్వాత ఓకే. నెక్స్ట్ మనం ఎడిటింగ్ విషయానికొస్తే మీ దగ్గర మొబైల్ ఉన్నా చాలు. మొబైల్‌లో కూడా మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు మొబైల్‌లో క్యాప్‌కట్ అనే ఒక యాప్ అయితే వాడేవాడిని. దాంట్లో మొబైల్ ఎడిటింగ్ అయితే చేసేవాడిని. మీరు మొబైల్ ఎడిటింగ్‌లో అంటే మీరు ఏయైతే కొన్నిసార్లు మనం తప్పులు మాట్లాడొచ్చు. లేదా మాట తడబడొచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ మాట తడబడినప్పుడు ఆ తడబడిన వరకు కట్ చేసుకోవడానికి మనం కట్ చేయటం అయితే రావాలి. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా మీరు మ్యూజిక్ యాడ్ చేస్తే మంచిది. మ్యూజిక్ లేకపోయినా పర్లేదు. కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా యాడ్ చేస్తే కొద్దిగా అట్రాక్టివ్‌గా ఉంటది. తర్వాత టైటిల్స్ కానివ్వండి, లేదా కింద టెక్స్ట్ కానివ్వండి, ఇలాంటివి మీరు బేసిక్ టెక్స్ట్ యానిమేషన్ అయితే మీకొస్తే సరిపోద్ది. తర్వాత మీ వీడియో మరీ బ్రైట్‌గా కనిపిస్తున్నా, లేదా బయట అవుట్‌డోర్‌లో షూట్ చేస్తున్నా సరే, కొద్ది కలర్ గ్రేడింగ్ అయితే మీరు చేయటం వస్తే చాలు. మినిమమ్‌గా అయితే మనం ఈ రకంగా అయితే చేయొచ్చు. తర్వాత మనం మెయిన్‌గా మాట్లాడుకోవాల్సొస్తే థంబ్‌నెయిల్ గురించి. థంబ్‌నెయిల్ అంటే మనం యూట్యూబ్‌లో ఓపెన్ చేయగానే ఆ ఫోటోని చూసే మన వీడియో క్లిక్ చేస్తారు కాబట్టి, బేసిక్‌గా మీరు ఆ థంబ్‌నెయిల్‌లోనే ఏం చెప్పాలనుకుంటున్నారో అయితే ఏదైనా మీరు పిక్చర్ ద్వారా చెప్పొచ్చు. లేదా స్టోరీ లైన్ ద్వారా మీరు టైటిల్ అన్నా పెట్టొచ్చు. నేను యూట్యూబ్ వీడియోస్ ఎలా షూట్ చేస్తానని టైటిల్ ద్వారా అన్నా పెట్టొచ్చు. ఈ రకంగా మనం యూట్యూబ్ వీడియోస్ అయితే షూట్ చేసి, ఎడిట్ చేసి, థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసి, ఇంకా యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వెళ్ళి మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సింపుల్‌గా అయితే నేను ఈ విధంగా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. మీరు కూడా యూట్యూబ్ వీడియో చేసేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ప్లాన్ చేసుకోండి. మీ సెటప్ చూసుకోండి. తర్వాత ఏ విధంగా అయితే ఎడిట్ చేయాలో బేసిక్స్ అయితే నేర్చుకోండి. తర్వాత ఎలా అప్లోడ్ చేయాలో నేర్చుకోండి. ఈ 4 పాయింట్స్ చాలు. మీరు ఈజీగా అయితే యూట్యూబ్ వీడియోస్ అయితే చేయొచ్చు.